కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎలా ఉంది ఆహుడా చైర్మన్ పదవి? వెరీ నైస్ అన్న. మీరు అడిగారా ఆహుడా చైర్మన్ వాళ్ళు ఇచ్చారు? 2019లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంతపురం నుంచి పోటీ చేశారు. 3వ స్థానంకు నిలబడిపోయారు కదా, మీరు ఏంటి కారణం? ఆ రోజున్న పరిస్థితులు 2024లో మీకు ఎందుకు టికెట్ రాలేదు? అదొక బాధ. ఖచ్చితంగా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేల్లో కావచ్చు, ఇతర సర్వేలలో టీసీ వరుణ్ అయితే ఖచ్చితంగా ఓటమి తప్పదు అనేసి కొన్ని సర్వేలు తేల్చడంతోనే ఆర్థికంగా టీసీ వరుణ్కి పెద్ద ఎత్తున వనరులు లేవు. ఇవన్నీ ఈక్వేషన్స్లో టీసీ వరుణ్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆహుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆహుడాను ప్రక్షాళన చెయ్యాలి అన్నారు. ఏమంత జరిగిపోయింది ప్రక్షాళన చేయడానికి? ఎంఏజీ లేఅవుట్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మేలు చేయడానికే మహాలక్ష్మి శ్రీనివాస్ గారు అప్పుడు అక్కడ లేఅవుట్లు వేశారంటారా? అది బాగా వినపడుతుందన్న. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎక్కడ తీసుకున్నా కూడా రియల్ ఎస్టేట్లు పుట్టగొడుగులా వెలిసిపోయారు. 20 అడుగుల రోడ్డు, 25 అడుగుల రోడ్లతోనే, అప్రోచ్మెంట్ రోడ్లతోనే వెంచర్లు వేసి సమ్మేస్తున్నారు. ఇంతవరకు ఏంది వాటి మీద చర్యలు లేవు. అదే అన్న, వేలు ఉన్నాయి ఇలాంటి వెంచర్లు, వేల సంఖ్యలో ఉన్నాయి అన్నమాట. మొత్తం అన్ని ఆపిచ్చేస్తాం అన్న. ప్రమాణం చేయడం వచ్చా? ఎందుకు రాదన్న, బ్రహ్మాండం వచ్చి. ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు టీసీ వరుణ్. దొరికింది ఆహుడా చైర్మన్ కుర్చీ. ఇక దున్నుకోవడానికే మొత్తం కూడా అనాథరేషన్ లేఅవుట్స్ అవి ఇవి అనేసి కథలు చెప్తున్నాడు. మీ జన సైనికులు బయట గుసగుసలాడుతున్నారు. ఎవడు అవసరం నా బొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎక్కడ రిలేషన్ వచ్చింది? అప్పుడు సామాన్య కార్యకర్త. వారధిగా మీ బాబాయ్ లేరంటారు అశోక్ గారు. పరిచయాలు, రిలేషన్స్ ఉంటాయన్న. అలా అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోనో ఇది తీసుకోనో చేసే రాజకీయం అయితే మేమైతే చేయలేదండి ఇప్పుడే. సిడి సాయి భవానీ ఇప్పుడు మీతో ఉన్నాడా లేదా? గడ్డం సుబ్రహ్మణ్యం గారి కుమారుడు కృష్ణ టీడీపీ నుంచి టికెట్ ఆశించాడు. టీడీపీ నుంచి అవునన్న లాస్ట్ కృష్ణ ఢిల్లీకి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే టీడీపీ నుంచి అయితే కష్టంగా ఉంది, నువ్వు జనసేనలోకి వెళ్ళు, టికెట్ నీకు వస్తుంది, గెలుస్తావు అని చంద్రబాబు నాయుడు చెప్పిన కృష్ణ ససేమిరా అన్నారంట. టీసీ వరుణ్ కాదని నాకు వచ్చే టికెట్ నాకు వద్దు అని. ఇది వాస్తవమా కాదా? ఇప్పటి నుంచి అయినా రాజకీయాల్లో టీసీ ఫ్యామిలీ ఒక మార్కు చూపించే అవకాశం ఉందంటారా? మార్క్ అంటే ఏంటన్నా నాకు దానికి అర్థం చెప్పాను. జనసేన మార్క్, జనసేన పార్టీ మార్కు, ఉమ్మడి ప్రభుత్వం మార్క్ అనేది ఖచ్చితంగా ఎవడో చైర్మన్ నాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నమ్మించారో ఆ మార్క్ అయితే ఖచ్చితంగా తెచ్చి చూపిస్తారు. ఒక్కటి వినిపిస్తుంది, టీసీ వరుణ్ గారు చైర్మన్ గా చేపట్టారు, ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్స్ మీద కన్నేశారు. ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు టీసీ వరుణ్. దొరికింది ఆహుడా చైర్మన్ కుర్చీ. ఇక దున్నుకోవడానికే మొత్తం కూడా అనాథరేషన్ లేఅవుట్స్ అవి ఇవి అనేసి కథలు చెప్తున్నాడు. మీ జన సైనికులే, మీ సామాజిక వర్గంలోని కొంతమంది మీ జన సైనికులు బయట గుసగుసలాడుతున్నారు. నేను తిరిగే కారు 1,70,00,000 అన్న. ఓకే, అలాంటివి నాకు ఇంకో 2 ఉన్నాయి. ప్రాపర్టీస్ అంటారా, అనంతపురంలో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో ఏమున్నాయి మీకే తెలుసు. హైదరాబాద్లో నాకు ఏమున్నాయో తెలుస్తుంది, కొంచెం మంది మీకు తెలుస్తుంటుంది. బ్రహ్మాండమైన బిజినెస్లు ఉన్నాయి. బిజినెస్లు ఏం చేయను కొంచెం మా ఇంట్లో వాళ్ళు వైఫ్ వాళ్ళు చేస్తుంటారు. ఓకేనా? ఏమన్నా ఆహుడాకు వచ్చి మీ ఇక్కడ ఏదో డబ్బులు వస్తే ఈ డబ్బులు ఏదో కుమ్మడానికి ఉన్నావా? ఎవడుగా అవసరం నా బొచ్చు. ఈరోజు చెప్తాను, మా నాయకుడు ఇక్కడ నాకు ఇక్కడ ఎదురు కనపడుతున్నాడు, ఆయన కోసం నిలబడడం, మంచి పేరు తెస్తాం జనసేన పార్టీకి. ఎవరన్నా కరప్షన్, మీకైతే బాగా అందరితో పరిచయాలు ఉన్నాయి కదన్నా, అహుడాలో ఇంత కరప్షన్ జరిగిందంటే మీరు నాకు డైరెక్ట్గా లౌడ్ స్పీకర్ పెట్టి ఫోన్ చేయండి, పక్కా పెట్టి ఫోన్ చేయండి అన్న. ప్లస్ ఎవరైతే ఫైల్స్ పెట్టుకుంటారో మామూలుగా ఈ డెవలప్మెంట్ అథారిటీస్లో కొంచెం డిలే ఉంటాయి అన్న. టైం లైన్ ప్రకారం ఫైల్ కూడా నామ్స్ ప్రకారం ఉంటే ఫినిష్ చేసి పంపిస్తాం అన్న. ఆహుడాలో అవినీతి ఏ మేరకు పేరుకుపోయింది, ఆ అవినీతిని ఎలా పారదోలుతారు మీరు? అన్న మీరే అన్నారు ఇందాక, మంచి సర్టిఫికెట్లు వచ్చినా అవినీతి ఏం చేయలేదు అంటున్నారు వాళ్ళని. మరి ఇప్పుడు దీనికి ఏమంటారమ్మా? ఎంత బాధ అంటే, మా నాన్న ఉంటే ఆ బిల్డింగ్ చూసేవాడిని అంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. మంచి పాపం రమ్మనండి అన్న. అది ఏమన్నా నామ్స్ ప్రకారం అన్ని ఉంటే ఖచ్చితంగా అవడలో 6 నుంచి ఫైల్ కాలేదంటున్నారు కదా, నామ్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా ఆయనకి 15 రోజులు ఫైల్ చేయించి పంపిస్తాం అన్న. దగ్గర ఎన్ని రోజులు? 15 రోజులు ఫైల్ చేయించి అకార్డింగ్ టు నామ్స్ ఉంటే చేసి పంపిస్తాం. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి ఎందుకు ఆగింది మనకైతే తెలియదు, జస్ట్ మీరు ఫోన్లో మాట్లాడారు. బట్ గత గవర్నమెంట్లో చేయాల్సి అనుకుంటే నిజంగా నామ్స్ ప్రకారం ఉంటే మరి ఎందుకు చేయలేదు దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎందుకంటే అవినీతి అంతే కదా. ఇప్పుడు నామ్స్ ప్రకారం ఉండేది కూడా వాళ్ళు చేయలేకపోయినారంటే, ఇప్పుడు ఆ నామ్స్ ప్రకారం ఉంటాయంటారు, ఆ నామ్స్ ప్రకారం ఉండేది కూడా చేయలేకపోయారంటే ఇంకా మీకు దానికి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ ఒక ఇది ప్రెషర్
అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరో ప్రెజర్ పెట్టి బిల్డింగ్ కట్టి కూడా చేశారు. బట్ నామ్స్ ప్రకారం ఉంటే అన్న ఖచ్చితంగా, ఎందుకంటే కళ్యాణ్ దుర్గం ఉంటే సురేంద్రబాబు గారు కూడా చాలా మంచి వ్యక్తి, సహకరిస్తారు ఖచ్చితంగా నామ్స్ ప్రకారం ఉంటే ఆయనకి కళ్యాణదుర్గం రోడ్డు ఇక్కడ రోడ్డు కన్నా కళ్యాణదుర్గం రోడ్డుకే అన్న రమ్మన్న రాజు హోటల్ సమీపంలో అన్న నామ్స్ ప్రకారం ఉంటే ఇబ్బంది ఏం లేకపోతే నేను ఖచ్చితంగా ఫైల్ దగ్గర నుండి చేయించి పంపిస్తాను. అటువంటి పాలన ఈ గవర్నమెంట్ అది మంచి ప్రభుత్వం. ఖచ్చితంగా ఎటువంటి కరప్షన్ లేకుండా, మళ్ళీ చెప్తాం అన్న, ఎటువంటి కరప్షన్ లేకోకుండా ఏమీ లేకోకుండా ఖచ్చితంగా అన్ని ఫైల్స్ డిలే కాకుండా ఏం కాకుండా చేసి పంపించే బాధ్యత మాదే. అండ్ ఖచ్చితంగా స్టాఫ్ కూడా అందరూ కూడా ఎవరైతే అహూడాలు చేస్తున్నారో కూడా ఖచ్చితంగా సహకరిస్తారన్న. అండ్ జేసీ గారు ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నారు, ఆయన కూడా చాలా మంచిగా ముందు తీసుకుపోతాడన్న అని చెప్పి తెలియజేసుకుంటాం. చూద్దాం. అయితే టీసీ వరుణ్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత అవినీతి నిర్మూలన అనేది ఎలా జరుగుతుంది ఆహుడాలో, ఓకేనా? లంచాలు తినమరిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన మీరు ఎలా చర్యలు తీసుకుంటారు, కొరడా ఎలా జుల్పిస్తారు అనేది కూడా చూస్తాం. చాలా లంచాలకు చాలా పెద్ద ఎత్తున అలవాటు పడిపోయారు మీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఆహుడాలు ముఖ్యంగా. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుని ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారు మీ పైన ఎంతో నమ్మకంతో ఒక యువకుడైన మీకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే ఆహుడా చైర్మన్ కోసము ఎమ్మెల్యే టికెట్ మిస్ సీనియర్లు అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ 4 పదులు వయసు కూడా లేని టీసీ వరుణ్ గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పారంటే మీ పైన ఆయనకు అపార నమ్మకం ఉంటుంది. ఎందుకు అంత నమ్మకం మీ పైన ఆయనకు? ఇష్టమేమో నమ్మకమేమో. బట్ ఒకటన్నా, ఆయన ఎక్కడ ఎవరికి ఏం అవకాశం ఇవ్వాలో అని మా నాయకుడికి తెలుసన్న. సో ఆ రకంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు, నమ్మకంతో ఇచ్చారన్న, బాధ్యత ఇచ్చారు, బాగా చేస్తాడేమో అని చెప్పి నమ్మకం చేసి ఇచ్చారు. సో ఖచ్చితంగా నా నమ్మకం. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంత నమ్మకం పెట్టుకున్న మా నాయకుడు నాకు ఈ పదవి ఇస్తే ఎవరైనా కానీ దీన్ని మిస్యూజ్ చేసుకుంటారా? యూజ్ చేసుకుంటారు. మిస్యూజ్ చేసుకోరు. మంచి పేరు చేస్తాము, పార్టీకి మంచి పేరు, ఉమ్మడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా నిలబెట్టుకునేలాగా నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను, నిలబెట్టి తీరుతాను. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎస్కేయు మాజీ వీసీ కూడేరు రాజగోపాల్ గారు పెద్ద ఎత్తున టికెట్ కోసం ట్రై చేశారు. ఆయన కూడా మీ సామాజిక వర్గమే, కాపు సామాజిక వర్గము. ఆయన కూడా ఆయనను కాదని, ఆయన పెద్ద ఎత్తున లాబింగ్ చేసినప్పటికీ కూడా ఆయనను కాదని టికెట్ మీకే ఇచ్చారు జనసేన. సరే, అదృష్టం భరించలేదు. ఈసారి చాలా పెద్ద ఎత్తున ట్రై చేసినా కూడా సరే, మీ ఈక్వేషన్స్ మీవో, బయట ఉన్న ప్రచారం టికెట్ మిస్ అయింది. అయినా మంచి ఆ స్థాయికి సంబంధించిన ఆహుడా చైర్మన్ అనేది 14 నియోజకవర్గాల్లో కూడా మీ ప్రాపకం, మీ ప్రాతినిధ్యం ఉండేలా ఒక పదవి అయితే మీకు ఇచ్చారు. ఇక మీరు ఎలా మీ ప్రతిభను ఎలా నిరూపించుకుంటారు ఏంటన్నదే ఇక తరువాయి. అసలు ఏంటి అసలు మెగా కాంపౌండ్కి టీసీ వరుణ్ వాళ్ళ కాంపౌండ్కి అంత దగ్గర సంబంధం ఏంటి అసలుకి? ఏం లేదన్నా, ఇది కాంపౌండ్ ఏం కాదన్నా. ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు నిలబడడం జరిగింది. పెద్దనాన్న గారు నిలబడడం జరిగింది. టీజే ప్రకాష్ గారు పెద్దనాన్న అవుతారు, ఆయన కూడా పోటీ చేయడం జరిగింది. బట్ ఆ రోజు కూడా సేమ్ కమ్యూనిటీ ఇద్దరికి టికెట్ రావడము, మళ్ళీ ఇంకో ఫ్యాక్టర్ వాట్ ఎవర్, ఆ రోజు మనకు ఆ రోజు పోవడం జరిగిందన్న. ఒకటన్నా, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కానీ మా కుటుంబానికి కానీ చాలా అపారమైన. ఎందుకు కేవలం కాపు సామాజికంలో ఉన్న ఒక ఇదా, లేకపోతే ఎందుకు ఎక్కడ మీకు వాళ్ళ కాపు సామాజికంగా ఉంటే కాదన్న, కాపు అంతేనా, ప్రేమ, ఒక అభిమానం ఉంటది కదా. ఒక మనిషిని పట్టుకొని ఒక మనిషిని నమ్ముకొని ఉంటే అలాగే ఉంటాం అన్న, అంతే, ఇంకా వేరే ఇదేం లేదు. ఈరోజు ఎన్నో కష్టాలు పడి ఉంటాం అన్న, ఎన్నో అవమానాలు పడి ఉంటాం. పార్టీ అదే మీరు అన్నట్టు ఓట్లు కూడా పడలేదు, అసలు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. ఎన్నో కష్టాలు పడి ఆయన పార్టీ కోసం నిలబడ్డాం. సార్ కూడా అలాగే మాకు అందరి కోసం కూడా నిలబడ్డాడు. ఈరోజు అవకాశం వచ్చిన రోజు ఆయన పరిధిలో ఏముందో మాకు చేశాడు. మీ బాబాయ్ అశోక్ గారు, అవునన్నా, అశోక్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్నేహమే మిమ్మల్ని మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర చేసింది అంటారు. అవును, బాగా మంచి పరిచయాలన్న. చిరంజీవి గారితో అయితేనే కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ అయితేనే కానీ చాలా ఇది అండ్ బాగుంటారు. అండ్ ఆయనకు కూడా బాగా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అన్న కూడా చాలా ఇష్టం, చిరంజీవి గారికి బాగా ఇష్టం. చాలా సేవలు కూడా చేస్తున్నారన్న, ప్రజారాజ్యం పార్టీలు ఇతను కానీ, జనసేన ఇతను కానీ. సో ఆ రకంగా కూడా నేనైతే మాత్రం అన్న అనంతపురం పరిధిలో ఏదైతే ఉంటుందో అనంతపురం పరిధిలో మాత్రం టోటల్గా ఐఎమ్ కమిటెడ్ టు పవన్ కళ్యాణ్ గారు అన్న. అంతే, ఆయన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ రైట్, అంతే ఆ టైప్ లో. టీసీ వరుణ్ గారు బాబాయ్ ఏదైతే ఉన్నారో అశోక్ గారు బెంగళూరు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. లేదన్నా, అసలు బెంగళూరు రియల్ ఎస్టేట్ అశోక్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకానొక సందర్భంలో తన వ్యక్తిగత విషయాల్లో కావచ్చు ఏదైనా ఒకానొక సందర్భంలో చాలా అండగా నిలబడ్డారు, అన్నీ తానే ముందు నిలబడ్డారు అన్న విషయంలో ఈ రోజుకి కూడా అశోక్ గారన్నా, అశోక్ గారి కుటుంబ సభ్యులన్నా పవన్ కళ్యాణ్ గారికి
ఎనలేని ప్రేమ అంటారు. అవునా? ఇది వాస్తవం. ఏమన్నా నాకైతే అప్పుడు అంత వయసు లేదన్నా, నాకైతే తెలియదు. అది మీరు ఈసారి అశోక్ గారు ఉంటే మీరు అశోక్ గారిని అడిగండి, మా బాబాయ్ గారిని తెలియదన్నా. బట్ చాలా ఇష్టం అన్న, చాలా అండగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అండగా ఉంటారు ఎప్పుడు. సో మా గ్రాండ్ మదర్ కూడా ఎక్స్పైర్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూసిపోయారు. సో అంత బాగుంటారు అన్న. బట్ నాకు అది ఎప్పుడే కానీ, బట్ నాకైతే చెప్తున్నా, నాతో పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైతే చాలా గట్టిగా ఉంటారన్న. ఫ్యామిలీ రిలేషన్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎక్కడ రిలేషన్ వచ్చింది అప్పుడు? ఎక్కడ అంత దగ్గర కావడానికి బలమైన కారణం ఏంటి? నాకు పవన్ కళ్యాణ్ గారి కన్నా అన్న, నాకు పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక సామాన్య, మళ్ళీ చెప్తాను, సామాన్య కార్యకర్త. నేను వాస్తవంగా ఈరోజు నేను క్లారిటీగా చెప్తాను. కళ్యాణ్ గారు లైక్ పెద్దలు, ఆయన కూడా నాతో చాలాసార్లు వారధిగా మీ బాబాయ్ లేరంటారు అశోక్ గారు? లేదన్నా, నేను సామాన్య కార్యకర్తగా అన్న, పరిచయాలు రిలేషన్స్ ఉంటాయన్న. అలా అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోనో ఇది తీసుకోనో చేసే రాజకీయం అయితే మేమైతే చేయలేదండి ఇప్పుడే. కానీ రైట్ అంటే రైట్గా ఉండు, కరెక్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటాడు, లేదంటే లేదు అని మా ఫ్యామిలీ అందరూ కూడా యూ క్యాన్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ బై ఇట్ అని అన్న. నేనైతే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి పార్టీలో వచ్చినోడన్నా. నేను స్టేజ్లు కట్టించే దగ్గర నుంచి, మళ్ళీ ఓపెన్గా చెప్తానన్నా, స్టేజ్లు కట్టించే దగ్గర నుంచి ఇన్ఛార్జ్గా చేశాను. బూత్ కమిటీ మెంబర్గా నాకు ఆయన అవకాశం ఇచ్చారు పెద్దలు. బీజేపీ జనసేన పొత్తు ఎప్పుడైతే అయిందో ఇద్దరు కలిపి రాయలసీమ సమన్వయ కమిటీ కన్వీనర్గా నాకు ఇచ్చారు. అనంతపురం ఇన్ఛార్జ్కి ఇచ్చారు, అనంతపురం జిల్లా అధ్యక్షుడికి ఇచ్చారు. అనంతపురం జిల్లా అధ్యక్షుడికి ఇచ్చిన తర్వాత నాకు ఒక జర్నీ ఏంటంటే, నాకు ఎంత అదృష్టవంతుందంటే ఈరోజు చెప్తున్నాను, జిల్లా వ్యాప్తంగా నాకు ఎంతో మంది ప్రేమనాయన 14 నియోజకవర్గాల్లో 63 మండలాల్లో జనసేన కార్యకర్తలు, నాయకులు ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఒక్కరు పేరుతో సహా నాకు 14 నియోజకవర్గాలు తెలుసు. అంటే అది నన్ను పెంచినాడు, పార్టీని అలా ముందుకు తీసుకెళ్ళింది అయితే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దయ అని నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. అంత పెద్ద ఇది ఎందుకంటే మనం చూసారన్న, మన నాకు ఊడా చైర్మన్ ఏదైతే ఇచ్చారో జిల్లాకు వస్తుంటే మీరు ఎక్కడ చూసే ఉంటారో వీడియోస్, అసలు ఆ రిసీవింగ్ అయితే నాకే. అందుకని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఓన్ చేసుకున్నాడు, ఇది మాది, మనకు వచ్చింది, మన పొత్తులో భాగంగా అందరూ ఉమ్మడిది అని చెప్పి ఒక ఇదయింది. సో ఆ అదృష్టం మాత్రం ఎవరికి అదృష్టం రాదన్న. నాకైతే ఈ అదృష్టం పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది. నేను కార్యకర్త దగ్గర నుంచి, ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, అధ్యక్షుడి దగ్గర నుంచి ఈరోజు చైర్మన్ దాకా మా నాయకుడు ఇచ్చిన దయ, మా నాయకుడు ఇచ్చిన నాకు వేవ్లెంత్తోనే ఈరోజు టీసీ వరుణ్ అన్న. కేవలం ఒక కార్యకర్తగానే పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అయ్యారు అంతే తప్పితే మీకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య వారధిగా మీ బాబాయ్ నా రిలేషన్ అయితే యాజ్ అ కార్యకర్తగానే నేను పార్టీలో ఉన్నానన్న. అండ్ యాజ్ అ లీడర్గా అయినందుకు పవన్ కళ్యాణ్ గారు నన్ను అలాగే చూశారు, నేను కూడా ఎప్పుడు ఆయన అలాగే చూసుకున్నాను. మీ సామాజిక వర్గంలోనే గ్రూపులుగా విడిపోయారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూపుగా విడిపోయారు కదా, అందరు కలిసి కట్టుగా పని చేస్తే టికెట్ ఒకరికి మీకు వస్తుంది, గెలిచే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎందుకు గ్రూపులుగా విడిపోయారు? నేను వాస్తవం చెప్తానన్న, అది సామాజిక వర్గంలోనే ఒక గ్రూప్. నాకు అర్థమైంది మీరు ఏదైతే చెప్తున్నారు. బట్ ఒకటైతే చెప్తున్నానన్న, ఇవన్నీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలో ఉంటాయన్న. మా పార్టీలో ఇవన్నీ ఏంటంటే జస్ట్ నార్మల్ ఏదో జరుగుతుంటాయి అంతే. బట్ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే అందరూ వచ్చి కలిసి పని చేయాలంటే అందరూ కలిసి పని చేయాలి. సభ్యత్వాల్లో అందరు కలిసి పని చేస్తేనే కదా మేము దాదాపు 5,000 సభ్యత్వాలు చేయగలేదు ఒక నియోజకవర్గంలో. అందరు కలిసే పని చేస్తే చిన్న చిన్నవి మిస్అండర్స్టాండింగ్స్ ఏ పార్టీలో ఉంటాయన్నా, ఏం పెద్ద పెద్ద మిస్అండర్స్టాండింగ్ పెద్ద పెద్ద గ్రూపులు జనసేన పార్టీలో లేవు. ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఆ గొడుగు కిందే, జనసేన పార్టీ గొడుగు కిందే ఉంటాం. చిన్న ఏదో సరదాగా ఉంటాయన్న. మళ్ళీ స్ట్రైట్ గా అడుగుతా, మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకించి వేరు కుంపటి పెట్టి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన షిరిడి సాయి భవానీ ఇప్పుడు మీతో ఉన్నాడా లేదా? 100% ఉన్నాడన్నా. ఏమి లేదు, మనస్ఫూర్తిగా పాపం ఆయన పాపం ఇట్లా కుంపట్లు పెట్టింది లేదు, ఏమి లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని లేదు, ఏమి లేదన్నా. అది బ్రహ్మాండంగా ఉంటారు. బయటకి చిన్న చిన్న ఇష్యూస్ ఏదో కార్యకర్తల దగ్గర ఏదో ఉంటది కానీ అది ఏమి లేదన్నా. నాది బ్రహ్మాండంగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఫోన్లో మాట్లాడుకుంటాం, బ్రహ్మాండంగా కలుస్తూ ఉంటాం. నీకు అర్థం అట్లా ఏమి ఉండదన్నా, అలా ఏమి ఉండదు. భవానీ గారికి మంచి పదవి వస్తే నేను చాలా ఆనందపడేవాడు, నేను నాకు వస్తే ఆయన ఆనందపడతాడు. అట్లే ఉండదన్నా. జనసేన పార్టీలో ఉండవన్నా, ఉంటే చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కానీ ఇంత పెద్ద అయితే ఏమి ఉండవు. సార్ జనసేన కోసం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు, టీసీ వరుణ్ గారు ఎంత శ్రమించారు, అంతే స్థాయిలో భవానీ రవి గారు కూడా అంతే శ్రమించారు. ముందు నుంచి కూడా ఎక్కడ ఇది చేసిన ఆయన బ్లడ్ క్యాంపులు పెట్టడము, చాలా కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆయన ఇన్ని చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు భవానీ రవికి ఇంతవరకు న్యాయం జరగలేదు. మరి ఎలా న్యాయం చేయిస్తారు అన్న? ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో న్యాయం జరుగుతుంది. ఈరోజు నేను చెప్పింది ప్రతి ఒక్కరికి, కొంచెం అదేందుకు కొంతమందికి ముందు కావచ్చు, కొంతమంది తర్వాత కావచ్చు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న. ఖచ్చితంగా ఆయన కూడా జనసేన పార్టీలో ఒక మంచి స్థానంలో ముందుకెళ్తారన్న. ఆయన ఖచ్చితంగా ఆశిస్తున్నా, ఖచ్చితంగా ఉంటారు కూడా అన్న. నేను ఈరోజు చెప్తాను, రాసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మీ నాయకుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
5 శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన సోదరుడు కొణిదెల నాగబాబు గారు త్వరలో కూటమి క్యాబినెట్లోకి చేరబోతున్నారు. ఎలా ఉంది అది? చాలా ఆనందంగా ఉందన్న. నాగబాబు గారు అంటే నాకు అమితమైన ప్రేమ. చాలా ఒక మంచి ఇది ప్లస్ ఆయనకు కూడా నేనంటే షార్ట్ స్పాన్ అన్న జర్నీ నాగబాబు గారితో ఎప్పుడైతే పార్టీ వచ్చి నేను కొంచెం అనంతపూర్ రావడం జరిగింది. అంత జర్నీ చూసామన్న. రాయలసీమకి వచ్చినప్పుడు కూడా చాలా ఇదిగోండా హైదరాబాద్ కానీ ఎప్పుడైనా విజయవాడలో కలుస్తుంటాం. నాగబాబు గారు ఉండే ఒక చాలా ప్రేమ అన్న మాకు. సో ఎప్పుడైతే ఒక మంచి జర్నీ ఉందన్న, ఎప్పుడైతే నా టికెట్ గురించి ఎప్పుడైతే సార్ స్టేజ్లో అనౌన్స్ అప్పుడు అర్థమైంది ఆ టికెట్ పోయిందిలే, కొత్తలో బాగా పోయిందిలే అన్నాక వెంటనే సార్ది అపాయింట్మెంట్ అడిగితే నాతో ఫస్ట్ మాట్లాడండి నాగబాబు గారు అన్న. మేము అనంతపురం నుంచి ఒక 5-6 మంది పోతే ఇది షేర్ చేసుకోవాలన్న నేను ఖచ్చితంగా. వరుణ్ నా బిడ్డలాంటి ఇలా జరిగింది, ఇది పొత్తులో భాగంగా మనం త్యాగం చేయాల్సి వస్తుంది. నీకు మంచి ఉంటుంది సార్ ఎప్పుడు నీ గురించి చూసుకుంటే నేను ఒకే ఒక మాట అన్నాను నాగబాబు గారు ఆ మాట అనగానే ప్లస్ నాగబాబు గారు కూడా నాకు తెలుసు అంతకు మంచి జరిగి చాలా మంచి వ్యక్తి అన్న. ఈజ్ అ జెమ్ అండ్ ఓపెన్ హార్టెడ్ మ్యాన్. ఈజ్ అ మ్యాన్. చాలా మాడడం జరిగింది. చెప్పిన వెంటనే సార్ మీ అందరూ ఉన్నారు కదా సార్, దాని గురించి ఏం కాదు, ఖచ్చితంగా సార్ పొత్తులో భాగంగా ఖచ్చితంగా అక్కడ సీటు గెలిపించుకొని వస్తాం, చేస్తామని చూస్తే స్మైల్ చేసుకుంటూ, ఎందుకంటే అలాంటి భరోసా ఇస్తారు నాగబాబు గారు. తొలి నుంచి కూడా టీసీ ఫ్యామిలీకి అనంతపురం జిల్లాలో మంచి పేరున్న ఫ్యామిలీ. అనంతపురంలో టీసీ వరుణ్, టీజే ప్రకాష్ గారు అన్న తెలిసిందే. గతం నుంచి తీసుకున్న మీ పెద్దనాన్నగారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు, మళ్ళీ జనసేనలో పోటీ చేశారు, ఇప్పుడు మీరు ప్రజారాజ్యంలో పోటీ చేశారు, మీరు జనసేనలో పోటీ చేశారు కదా. ఎక్కడా కూడా మీ మార్కు కనిపించలేదు ఎక్కడా కూడా రాజకీయంగా. మరి కారణాలు ఏంటో మీకే తెలియాలి. అయితే ఇప్పుడు మీకు అనుకోకుండా ఒక పదవి వచ్చింది. ఇప్పటి నుంచి అయినా రాజకీయాల్లో టీసీ ఫ్యామిలీ ఒక మార్కు చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే మార్క్ అంటే ఏంటన్నా నాకు దానికి అర్థం చెప్తారు. మార్క్ అంటే ఆవుడా చైర్మన్ తోనే సరిపెట్టు ఇంత ముందు మార్క్ రాలేదంటారు కదా. ఎలాంటి పదవులు రాలేదు, ఎప్పుడు రాలేదు, అంతే. ఆటి వరకే ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయడము తర్వాత. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పదవి వచ్చింది. భవిష్యత్తులో దీన్ని అందిపుచ్చుకొని ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా కూడా అంటే రాజకీయంగా ఒక మార్క్ ఇక్కడ నుంచి వేగం పెంచే అవకాశం ఉంటుందా అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబం మార్క్ ఎవరికైనా ఉండాలంటే, కానీ అన్న కుటుంబం మార్క్ సెకండరీ అన్న. జనసేన పార్టీ మార్కు, ఉమ్మడి ప్రభుత్వం మార్క్ అనేది ఖచ్చితంగా ఎవడో చైర్మన్ నాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నమ్మిచ్చారో ఆ మార్క్ అయితే ఖచ్చితంగా తెచ్చి చూపిస్తారన్న. మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం అన్న, మీరు ఎప్పుడంటే ఎప్పుడు ఫోన్ చేయండి, కొన్ని రోజులు చూస్తారు మీరు కూడా మేము చేసే యాక్టివిటీస్. ఎందుకంటే ఇమీడియట్గా రాత్రికి ఏం చేయలేమన్నా, దానికి ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా డెఫినెట్గా ఇంతవరకు రాయలసీమ ఏ ఆవుడా చైర్మన్ చేయనట్టుగా నేను చేసి చూపిస్తాను, మీకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా చూద్దాం, వేచి చూద్దాం. అది కూడా ఆ బాధితుడు మీ దగ్గరకు వచ్చి కలిసిన తర్వాత దాన్ని పరిష్కరిస్తే నామ్స్ ప్రకారం అన్ని కరెక్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టీసీ వరుణ్ గారు సరైన మార్గంలో వెళ్తున్నారు అనేది మేము కూడా ఖచ్చితంగా భావిస్తాం. చేస్తాం. ఓకేనా? ఓకే, ఒక్కసారి మీ నేపథ్యం గురించి తెలుసుకుంటే, మీ నేపథ్యం గురించి అందరికీ తెలిసిన విషయమే. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి అసలు? నాది చిన్నప్పుడు పుట్టబర్తన్నా, స్వామి స్టూడెంట్. ఓకే, నేను స్వామి స్టూడెంట్ అన్న. తర్వాత కొంచెం హెల్త్ ఇదే కొంచెం 2 years అనంతపూర్లో చదివాను. సెయింట్ జోసెఫ్ అన్న. సెయింట్ జోసెఫ్, ఓకే. దెన్ దాని తర్వాత కొడైకెనాల్లో చదివాను అన్న, భవన్స్ ఇంటర్నేషనల్ చదివాను. దెన్ మళ్ళా ఎంబీఏకి ఈకామర్స్ చేశానన్న, కెనడాలో చేశాను. గ్రాడ్యుయేషన్ ఎక్కడ? చెన్నైలో చేశాను. ఫస్ట్ ఇక్కడ SJCET చేశాను, నాకు సెట్ గా. గ్రాడ్యుయేషన్ టెక్నికల్ నాన్ టెక్నికల్? టెక్నికల్ అన్న, కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్. చెన్నై ఎక్కడ? ఏ దాంట్లో? వినాయక మెషిన్స్. ఓకే, రైట్. దెన్ దాని తర్వాత ఎంబీఏకి కెనడాకి వెళ్ళాను, టొరంటోలోకి వెళ్ళాను. ఓకే, అక్కడ ఈకామర్స్ చేశాను. మంచి దాదాపు ఒక 3-4 years ఉన్నాను అక్కడ చేసుకొని. అక్కడే మళ్ళా ఒక కన్సల్టెన్సీ ఉంది నాకు. ఎందుకు హ్యాపీగా కెనడాలోనూ అమెరికాలోనూ స్థిరపడి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి బాగా ఉండకుండా ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? ఏముందన్నా, ఇప్పుడు మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఆయన ప్రజల కోసం వస్తామన్నాడు, వచ్చేసామన్న, అంతే. చేయాలి, మనం ముందుకు వచ్చి చేయాలి. ఎందుకు రావాలనిపించింది మీ లైఫ్? అంటే నేను చెప్తున్నాను అంటే ఇది యాక్చువల్గా ఇది మెయిన్ పాయింట్. నేను ఒకసారి 2017 మా సార్కి చెప్పాను. నేను కెనడాలో ఉన్నప్పుడు కూడా నాకు ఎందుకో ఏమో, నేను పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు రాజకీయాల్లో సార్ పార్టీ పెట్టలేదన్న. నేను పవన్ కళ్యాణ్ గారి కంటే, నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అంటే అదొక పిచ్చి, చాలా ఇష్టం. అంటే నేను అలా ఆకర్షిస్తుంది, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. సో కెనడాలో ఉన్నప్పుడు కూడా నేను అక్కడ కెనడా మొత్తం నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుంది, వేరే ఎవరికి నాకే ఇస్తారు. అది కూడా ఏంటి, నాట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ సంథింగ్ అన్న, నేను రిప్రజెంట్ అయి ఉండాలి. అప్పుడు దాని కింద నా పేరు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. అరే దీంట్లో అన్న నేను కెనడాలో డిస్ట్రిబ్యూషన్ చేశానన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ నేను చేసేవాళ్ళకి 4-5 సినిమాలు చేశాను. ఏ సినిమా చేశారు? నా ఫస్ట్ సినిమా కొమరం పులి అన్న.
కొమరంపులి. కౌరవపులి. ఓకే. తర్వాత తీన్మార్ చేసినాన్న. తర్వాత ఇంకో సినిమా పంజా చేసానన్న. అన్ని సూపర్ సినిమాలు చేశారు. మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ గబ్బర్ సింగ్ కూడా నేనే చేశాను. ఓకే, గబ్బర్ సింగ్. ఓకే. పెట్టి కొడితే మొత్తం అన్ని అన్ని వచ్చేసాయి మళ్ళీ. మామూలుగా ఇట్లా అన్ని కొట్టుకుపోయినట్టు మొత్తం వచ్చేసాయి గబ్బర్ సింగ్ తో. అసలు మామూలుగా కాదు, ఒక మాన్యా అయిపోయింది కేవలం. ఓకే. సో అట్లా అంతే. సో దాని తర్వాత మళ్ళీ ఇండియా వచ్చేయడం జరిగిందన్న. పార్టీ 2014 తర్వాత వచ్చి ఇంకా 16 నుంచి సార్ యాక్టివ్ అయ్యారు అనంతపురం నుంచి. ఎప్పుడు అనిపించలేదా ఇంత చదువుకున్నాను ఏదో ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలి, నేను ఒక కంపెనీ పెట్టాలి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, ఎదగాలి, అది అనిపించలేదు ఎప్పుడు? సాటిస్ఫాక్షన్ ఉందన్న. సాటిస్ఫాక్షన్. ఒక మంచి వ్యక్తి ప్రజల కోసం వచ్చి నిలబడి మేము ఎంతనో మా జీవితాలు ఎంత ముందరు విలాసవంతమైన జీవితం. మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. సార్ వాళ్ళ ఒక లైఫ్ వాళ్ళంత కష్టపడి ఎంత ఆయన బాటలో పోతుండో చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. నిజంగా సంతృప్తికరంగా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నాన్న సంతృప్తి. 100% అన్న. నాన్నగారి పేరండి? టి.ఆర్. కిషోర్ అన్న, టి. రామకిషోర్. రామకిషోర్. మదర్ పేరు టి.సి. నీరజ అండి. ఓకే. ఎంతమంది సంతానం వారికి? మా అన్న డాక్టర్, యుఎస్. వదిన డాక్టర్, లవ్ మ్యారేజ్, పుట్టబర్తి. వాళ్ళు కూడా స్వామి స్టూడెంట్స్ అని ఇద్దరు, కాలేజ్ నుంచి వాళ్ళు ఇద్దరు, లవ్ మ్యారేజ్ ఇద్దరు, నార్త్ ఇండియన్. లైక్ చైల్డ్ సైకాట్రిస్ట్ అన్న, ఈయన కూడా సైకాట్రిస్ట్. ఇద్దరికి వాళ్ళకి ఒక 6-7 సెంటర్స్ ఉన్నాయి అక్కడ, బాల్టిమోర్ అక్కడంతా యుఎస్లో ఎక్కడెక్కడ. యుఎస్లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయంగా స్వేదం చిందిస్తున్నారు. అదే లేదన్న, బాగా సాటిస్ఫాక్షన్ ఉందన్న. 10 మందికి ఏమైనా సాయం చేయగలిగితే సాయం చేయగలం. ప్లస్ బాగుంది అంటే ఈ వయసులో మామూలుగా అందరూ 50 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు వస్తారు. బట్ నేను నాది లెక్కేసుకుంటే పిఆర్పి నుంచి పిఆర్పిలో కూడా నేను యువరాజ్యం జెండాలు పట్టుకుని తిరిగాను. ఓకే, యుక్త వయసులోనే. అప్పుడు 22-23. పెద్దనాన్న గారు కూడా ఇప్పుడు నాకు బాగా కొన్ని అన్ని డివిజన్స్ నువ్వే తిరుగు కొన్ని బాగానే తిరిగింటారన్న. తర్వాత కళ్యాణ్ గారితో అట్లే. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఏమని చెప్తావు చిరంజీవి గారు ఒక మాట చెప్పి మా స్థాయి చిరంజీవి గారు చెప్పే ఈజ్ అంతే అన్న. అంతే. నేను చెప్పాను కదమ్మా, మాకు నాగబాబు గారు అంతే. అందరికి ఒక జనసేన పార్టీలో నాగబాబు గారు ఒక స్ట్రెంత్. అంతే. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గురించి మా జనసేన అని అన్న, ప్రజలందరూ జనసేన అని. ఓకే. 2029లో మళ్ళా కూటమి కలిసి కట్టుగా వస్తే అప్పుడు టీసీ వరుణ్ గారు అభ్యర్థి అవుతారా? అక్కడ దాకా ఇప్పుడు ఆలోచించట్లేదన్నా. ఇప్పుడు ఈ పదవి ఏదైతే ఇచ్చారో, ఇదేదైతే అవలా డెవలప్మెంట్ అథారిటీకి నన్ను చైర్మన్కి ఇచ్చారో, ఖచ్చితంగా దీని డెవలప్మెంట్ అయితే చేసి చూపి ఒక మార్క్ అనేది ఏదైతే ఉంటుందో ఇలా కూడా చేయొచ్చా. మీకు చెప్తే మీకు కూడా నమ్మకం కుదరదు, ఎందుకంటే చాలా మంది ఇదే చెప్తారు, ఇది రాగానే ఇలాగే చెప్తారు అనుకోండి. కానీ మీరు నా విషయంలో మాత్రం మీరు మీ మైండ్ సెట్ మారుతుంది అన్నారు. ఇంత విజన్ ఉన్న మీకు కేవలం ఒక 1 year పాటు మాత్రమే ఇచ్చారు కదా అవకాశం. అది అన్ని అర్బన్ డెవలప్మెంట్స్కి అట్లా ఇచ్చారన్న. 1 year ప్రకారం 1 year ఇచ్చారన్న. మళ్ళీ 1 year చేసి చూపించుకోవాలి కదన్నా, భయం కూడా ఉంటుంది. సమయం లేదు మిత్రమా. అదే చేసి చూపించుకోవాలి, మంచి డెవలప్మెంట్ తెస్తామన్నా. చాలా ఐడియాస్ ఉన్నాయన్న. రెవెన్యూ జనరేటింగ్ ప్రాసెస్, ఎందుకంటే బిజినెస్ నుంచి చేస్తున్నాం కాబట్టి అబ్రాడ్లో అక్కడ రెవెన్యూ ఏదైతే జనరేట్ చేయొచ్చు అహూడాకి ఒక ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కన్నా. మీరు రెవెన్యూ జనరేట్ చేస్తారా? ఇప్పుడున్న ఎంఐజీని డెవలప్ చేస్తారా? టెండర్లను కాల్ఫర్ చేసి ఏది చేస్తారు? టెండర్లు కాల్ఫాల్ చేసి అన్ని ఎంఓజీ లేఅవుట్లు పూర్తి చేస్తామన్నా. ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయో ఆవుడా వాళ్ళకి తరపున రిక్వెస్ట్ చేసుకొని కలెక్టర్ గారిని, మినిస్టర్ గారు కూడా మన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారన్న. కొన్ని అంశాలు ఇచ్చారు, మాకు కూడా అవే థాట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ రెవెన్యూ జనరేట్ చాలా చేయొచ్చు అన్న. యూ కెన్ డూ కన్వెన్షన్ హాల్, యూ కెన్ డూ టవర్స్, యూ కెన్ డూ షాపింగ్ మాల్స్. ఏమైనా డెవలప్మెంట్ అనేది అథారిటీలో భాగంగా ఉంటే మనం అన్ని చేయొచ్చు. నేను చేసి చూపిస్తానన్న. అహూడాకి పర్మనెంట్గా రెవెన్యూ అహూడా ఉన్నంత వరకు ఈ పలానా ప్రాజెక్ట్ నుంచి ఇంత నెల ఇంత రెవెన్యూ వచ్చేలా కూడా చేయాలనే థాట్స్ కూడా ఉందన్న. నేను చేసి చూపిస్తాను. భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ఫస్ట్ అయితే అన్న ఈ పదవిని సక్రమంగా, ఇదో మీరు చెప్పారు కదా, ఎటువంటి కరప్షన్ లేకోకుండా మనం ఇటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో పాపం అంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పర్మిషన్స్ వచ్చేలాగా, ఇబ్బంది లేకుండా నామ్స్ ప్రకారం ఉంటే మనం చేసిచ్చే విధంగా డెవలప్మెంట్ అవకాశాలు ఎక్కడైతే ఉంటుందో అని చేసేలాగా పంచాయత్ సెక్రటరీతో పంచాయతీలు అన్ని డెవలప్మెంట్గా ఫండ్స్ మున్సిపాలిటీల బాధ్యత కూడా ఎంతో కొంత అహూడాగా ఉంటుందన్న. సో మన ఫండ్స్ రెవెన్యూ తీస్తేనే ఫండ్స్ తీసుకుని అందరూ ఎమ్మెల్యేలకు కానీ అక్కడ మున్సిపాలిటీకి కానీ డెవలప్మెంట్కి ఇవ్వచ్చు. సో అవన్నీ ముందు తీసుకుపోతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీకు ఎలా రిలేషన్? బ్రహ్మాండంగా. సరే, మీ రిలేషన్ బాగుంది. రూరల్ పరిధిలో ఆయన అనుచరుడు ఒక వెంచర్ వేస్తాడు, 20 అడుగుల రోడ్డుతో నామ్స్కి వ్యతిరేకంగా వెంచర్ వేస్తాడు. ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేసి చెప్తారు, ఆ వరుణ్ గారు అది మనోడిదే, మా కార్యకర్తది, దాని గురించి పెద్దగా పట్టించుకోదండి, వదిలేయండి అని. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గుబాటి గారు చెప్పరు అనుకుంటున్నాను, చెప్పరు. బట్ చూపితే ఏం చేస్తారు? లేదన్న, నామ్స్ ప్రకారమే చేస్తారు, నామ్స్ ప్రకారమే జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పరన్నా, ఎందుకు చెప్తారన్నా? దగ్గుబాటి గారు ఆయన దగ్గర ఉన్న ఒక నాయకుడు మొత్తం భూ పంచాయతీలని వాళ్ళ ఇంట్లో చేస్తుంటాడు.
భూ పంచాయతీ ఎక్కడ లిటికేషన్స్ ఉన్నా కూడా ఆ పంచాయతీలు మొగుడు పిల్లలు కొట్టుకున్నా ఆయన దగ్గరికి రావాలంట పంచాయతీ. అట్లుంది సమస్య అక్కడ. ఆయన దగ్గర ఉన్న ఒక నాయకుడు మూడు పిల్లల పంచాయతీ కూడా ఆయనే తీరుస్తున్నాడు. అనంతపురం జిల్లాలోనే, టౌన్ లోనే కాదు, జిల్లాలో ఎక్కడ భూ పంచాయతీ ఉన్నా ఆయన దగ్గరికి రావాలా. అంత దౌర్జన్యం అయిపోయింది కదా ఈరోజు. ఆ నాయకుడు కొన్ని వెంచర్లు వేసినప్పుడు మీకు ఫోన్ చేస్తే ఏం చేస్తారు? లేదన్న ఒప్పుకోవన్నా. అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయరన్నా. అదే కదా ఇప్పుడు తీసుకుని వస్తుంది అమెండ్మెంట్, కొత్తది వస్తుంది. 20 ఫీట్కి 10 ఫీట్కి ఏమో 30 ఫీట్ అమెండ్మెంట్ వస్తుంది. ఎక్కడే కానీ అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు లేకుండా చేయాలనేది మా మోటో. అందులో భాగంగా 100% చేసి చూపిస్తాం. అండ్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరిస్తారు దానికి. ఒక అలయన్స్లో ఉన్నాం అందరం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ ఉండాలి. ఎక్కడ మళ్ళీ ఆ కోఆర్డినేషన్ కూడా మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని బాగుంటేనే గవర్నమెంట్ రెవెన్యూ క్రియేట్ అయ్యేది, అందరికి మంచి పేరు వచ్చేది. సో ఖచ్చితంగా అందరూ కూడా సహకరిస్తారని మేము కూడా అందరూ సహకరిస్తాం. ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం వెళ్తాం. ఓకే, ఫైనల్గా ఒకటే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం గురించి ఏం చెప్తారు? అసలు ఆయన గురించి ఏదేదో మాట్లాడుతుంటారు అందరూ కూడా. ఆయన మనస్తత్వం గురించి అతి దగ్గరగా చూసిన మీరేం చెప్తారు? అన్న దగ్గరకు చూడడం అంటే మాకు కూడా చాలా ఇది దగ్గర వైపు సరదాగా అదే మాట్లాడే అట్లే ఉండదా. చాలా మంచి వ్యక్తి అన్న. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అన్న. చాలా ఆలోచనలు ఉన్న వ్యక్తి. అంటే మాకు తెలిసినంత వరకు మాకేదో దేవుడు ఆయన. అండ్ ఈజ్ అ వెరీ నైస్ స్టార్. ఈజ్ అ మూవీ స్టార్ హీరో కాదన్న, రియల్ టైమ్ హీరో కాదు, ఈజ్ అ రియల్ లైఫ్ హీరో అన్న. అంటే మాతో కొన్ని చర్చిస్తుంటారు ఆన్ ద టేబుల్. తప్పు చేశారా తాట తీసేస్తాడు. అటువంటి టైం మీరు చూస్తున్నారు ఇప్పుడు పంచాయతీరాజ్ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వెళ్ళే పరిస్థితి ఉంది. సో అటువంటి ఏదన్నా అస్సలు ఉపయోగించుడు, అస్సలు ఏదో చాలా స్ట్రైట్గా ఉంటుంది. చాలా థాట్స్ ఉన్న వ్యక్తి అన్న. ప్రజలకి కనెక్టే చాలా మంచి పనులు అయితే మాత్రం సార్ ఖచ్చితంగా చేస్తున్నారు కూడా. ఆల్రెడీ మనం చెప్పేవాళ్ళు, ఎవరేం చెప్పేవాళ్ళు. వెరీ నైస్ పర్సన్. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నా కూడా ఎందుకు మళ్ళా హోటల్ బిజినెస్కి వెళ్ళిపోయారు? మళ్ళా బిర్యానీ అంటూ హైదరాబాద్లో ఒక హోటల్ స్టార్ట్ చేశారు. అందరూ చూసి ఇక్కడ ఒకటి లక్కీ 9 తాడిపత్రి బిర్యానీ ఉంది, అందరూ అదే అనుకుంటున్నారేమో. అదే ఫస్ట్ వాళ్ళతో ఏమో మీరు ఫ్రాంచైజీ అడిగినట్టున్నారు. వారు రిజెక్ట్ చేసేసరికి మీరే సొంతంగా హైదరాబాద్లో తాడిపత్రి దమ్ బిర్యానీ అనేది రెస్టారెంట్ బిజినెస్లోకి వచ్చేసారు. ఏంటి కారణము? లేదన్న, యాక్చువల్ నాకు కాదన్నది. తాడిపత్రి బిర్యానీ నాకు వైఫ్ మాకు పెళ్ళైనాక అనంతపురంకి వచ్చేది. అనంతపురంలో ఉంటాం కదా, ఇక్కడ లింగమయ్య అరేంజ్డ్ కమ్ లవ్ అన్న. మంచి వ్యక్తి అన్న. షీఈ్ యాక్చువల్లీ షీఈ్ అ లాయర్ అన్న. మన తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా, లా అండ్ షీ వాంటెడ్ టు డూ కార్పొరేట్ లా. బట్ మధ్యలో ఏమైందంటే మాకు ఈ తిరుగులో షీ సాక్రిఫైస్డ్ హర్ కెరియర్. ఎందుకంటే అటు ఇటు వీ హ్యావ్ టు కీప్ ట్రావెలింగ్ అండ్ వీ హ్యావ్ టు స్టే ఇన్ అనంతపూర్. కాబట్టి షీ సాక్రిఫైస్డ్ హర్ కెరియర్ ఆల్సో ఫర్ మీ అన్న. దెన్ ఈ తాడిపత్రి ఈ బిర్యానీది ఏంటంటే ఇట్స్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్న. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ సెంటర్, ఇట్స్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్. అది ఎలా స్టార్ట్ అయ్యిందంటే వైఫ్ 2022లో కొంచెం ఉంటే తను మా కజిన్ కలిసి ఒక చిన్న క్లౌడ్ కిచెన్ పెట్టారు. ముందర స్పేస్ ఉంటే కొంచెం చైర్స్ అవి వేసి ఒక క్లౌడ్ కిచెన్ రెడీ చేశారు. షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ. సో అది పెట్టంగా ఏంది, బికేమ్ ఎ మ్యాసివ్ హిట్. అది అసలు లక్కీ 9కో దానికో దీనికి అసలు ఏం సంబంధం లేదని ఎవరు ఫ్రాంచైజీ అడిగేది ఏం లేదు. ఇట్ బికేమ్ ఎ హ్యూజ్ హిట్. షీ ఫౌండ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఓహో ఇట్లుందా, ఓ దీనికి ఇలా ఉంటుంది అంటే షీ ఫెల్ వెరీ హ్యాపీ. షీ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ ఇట్. మరి ఎందుకు తాడిపత్రి బిర్యానీ ఎందుకు పెట్టారు? లేదన్న, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక నేటివ్ దానికి ఒక స్టోరీ ఉంటుంది అన్న. మనకి ఏదో ఒక బిర్యానీ పెట్టేసి ఏదో బిర్యానీ పెట్టింది అలా కాదు. షీ వెంట్ వెరీ డీప్ ఇంటూ ఇట్. అసలు అనంతపురంలో తాడిపత్రి బిర్యానీ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే తాడిపత్రి నుంచి వచ్చే స్పైసెస్, అక్కడి నుంచి తాడిపత్రి నుంచి వచ్చి ఆ పేరు అలా ఉండిపోయింది. కాబట్టి షీ ఫౌండ్ సంథింగ్ దట్ యాజ్ అ కార్పొరేట్గా అలా చేస్తే బాగుంటుంది, ఒక స్టోరీతో రావాలి అంటే ఏదో ఓదు బిర్యానీ పెట్టింది. అండ్ ఆల్ స్పైసెస్ గో ఫ్రమ్ హియర్ అంటన్నా. మొత్తం అనంతపురం నుంచి వెళ్తాయి, మీట్ అనంతపురం నుంచి వెళ్తుంది. సో షీ మేడ్ ఎ బిగ్ ఇన్ఫ్రా. రోజు అనంతపురం నుంచి మీట్ వెళ్తుంది అన్న. మటన్ అంతా అనంతపురం నుంచే ఎలా వెళ్తుంది అంత దూరం తీసి పంపేసి ఇక్కడ నైట్ చేసుకొని దానికి సపరేట్ వెహికల్ మొత్తం. ఇప్పుడు షీ స్టార్టెడ్ విత్ 1 outlet 2 years బ్యాక్ అన్న. నౌ దెర్ ఆర్ 5 outlets ఇన్ హైదరాబాద్ అన్న. ఇట్స్ డూయింగ్ రియలీ వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. దెన్ చాలా ఫ్రాంచైజెస్ చాలా మంది అడుగుతున్నారు కూడా, బట్ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. షీ వాంట్స్ టు ఆపరేట్ ఆన్ హర్ ఓన్. ఎన్ని అవుట్లెట్లు ఉన్నాయి ఇప్పుడు? 5 outlets ఉన్నాయన్న. 5 outlets. ఎక్స్పాన్షన్ చేస్తున్నారా? ఎక్స్పాన్షన్ లేదన్న, సరిపోవట్లేదు. మా అమ్మాయి కూడా టైం సరిపోవట్లేదు. చాలా అసలు ఏదో చూసుకో చక్కగా అని. ఇట్స్ డూయింగ్ గుడ్. ఆదాయం అంతా మీకేనా? లేదన్నా, నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటుంటాను.
ఏమో వాడు లేదు. ఓకే. ఎంతమంది కిడ్స్ మీకు? ఒక పాప అన్న 3.5 years. ఓకే, హ్యాపీగా ఉన్నారు అయితే. వెరీ జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే గుర్తురారు అందరికీ. పవన్ కళ్యాణ్ గారితో పాటు నాదెళ్ల మనోహర్ గారు కూడా గుర్తొస్తుంటారు అందరికీ. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారికి అంత ప్రాధాన్యత ఉంది పార్టీలో. ఆయన కూడా పార్టీ కోసం అంతే కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారితో కావచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతమంది వీడిపోయిన సీనియర్లు, నాదెళ్ల మనోహర్ గారు మాత్రం ఆయన వీడకుండా ఆయన వెంటనే నడిచారు. ఈరోజు అందుకే మంత్రివర్గంలో ఉన్నారు, ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. సరే, నాదెళ్ల మనోహర్ గారికి మీకు ఉన్న రిలేషన్ ఎట్లాంటిది? చాలా బ్రహ్మాండమైన రిలేషన్ అన్న. మా పిఎస్సి చైర్మన్ గారు అండ్ పర్సనల్ కూడా నాకు మనోహర్ గారు అంటే మంచి ఇదన్న. ఆయనకు కూడా ఇది, ఎందుకంటే మేము ఎన్నో అంటే చాలా దగ్గర జరిగినాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను సార్. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఇచ్చినప్పుడు కూర్చోపెట్టుకొని మాట్లాడి ఇలా ఇలా ఉంటుంది అని చేసి మీ నాయకత్వంలో పనిచేయడానికి, ఎందుకంటే చాలా క్లోజ్గా ఉంటారన్న. అదేవిధంగా పని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కూడా అలాగే ఉంటారు. ఆయనకి పని అవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ లీడర్. సో మాలాంటి యువతకి అటువంటి ఎక్స్పీరియన్స్ లీడర్ మేము ఎన్నో నేర్చుకోగలం. ఎందుకంటే పిఎస్సి చైర్మన్గా సారు మమ్మల్ని ఏదైతే ఎందుకంటే జిల్లా అధ్యక్షులే అన్ని మూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని ఆయన నాయకత్వంలో పైలట్ ప్రాజెక్ట్స్ అయితేనే కానీ, ఒక పొలిటికల్ ఇదైతేనే కానీ చాలా అంటే చాలా కార్యక్రమాలన్నా మీకు తెలుసు. 3 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మెంబర్షిప్లు అయితేనే కానీ, అవి అయితేనే కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అండ్ ఇది వెరీ నైస్ పర్సన్, వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్. మాతో పర్సనల్గా కూడా ఆయనకు జర్నీ చాలా బాగుంది. చాలా నేర్చుకున్నాం అన్న నాయకత్వంలో. పొలిటికల్ సిస్టమ్, హౌ పొలిటికల్ వర్క్స్ అవనేది మేము చాలా అదృష్టవంతులు ఉన్నాం. మీరేమో ఇంత కమిటెడ్గా ఉన్నారు పార్టీలో, అందరికీ చాలా దగ్గరగా ఉన్నారు. బయట చూస్తే మరి ఈ దీనికి ఎలా చెక్ పెడతారు? అంటే మీరు ఈ కుర్చీలో కూర్చొని ఈ అవకాశం వచ్చింది మీకు, సంపాదించుకోవడానికి ఒక గనిని ఇచ్చారు అన్న ఆరోపణకి ఎలా చెక్ పెడతారు? వాళ్ళు అంటారన్నా, నేను ఇందాక చెప్పాను కదన్నా, అదన్నట్టు ఏం వస్తుందన్నా, ఏం సంపాదించుకోవడం, అదే ఇందాక నాకు చెప్పినట్టన్నా. నాకు ఎవ్రీ ఇయర్ అన్న మేము చెప్పే ఇందాక మా వైఫ్ చేసే బిజినెస్ ఏదైతే రెస్టారెంట్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉందో అదే సెకండ్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసే దానికి 12 కోట్ల నుంచి 14 కోట్ల టర్న్ ఓవర్ అని. అవి కాకుండా 3-4 బిజినెస్లు ఉన్నాయి. నాకు నెలకు ఎక్కడ కూర్చున్నా 30 నుంచి 50 లక్షలు ఊరికే 1వ తారీఖు అయితే వచ్చి పడతాయి. అవన్నీ పెట్టుకొని 4 వ్యాపారాలు పెట్టుకొని ఇవి పెట్టుకొని ఇక్కడ నాకు రాక అవకాశం వచ్చి జీవితంలో రాక అవకాశం వచ్చి చేసి కరప్షన్ అనేది చెక్ పెడతానన్నా. అవినీతిగా డబ్బులు అనేది ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఆన్సర్గా నేను నిలబడిపోతాను. ఖచ్చితంగా నిలబడిపోతాను. ఖచ్చితంగా మళ్ళీ 6 months తర్వాత ఏమన్నా ఆరోపణలు ఉంటే మీరే క్వశ్చన్ చేయండి. నిజంగా అలా ఏమైనా ఉన్నా కూడా నేను 100%. ఓకే వరుణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీపై ఉన్న నమ్మకంతో ఒక బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను మీరు బరువు అనుకోకుండా నిజాయితీతో నిర్వర్తించి ఇది వరుణ్ అంటే అని ప్రూవ్ చేసుకోవాలని నేను కూడా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.